మనిషి మనిషిగా ఉండాలంటే ఇక్కడ ఒక మోడల్ ఉన్నది. ఆ మోడల్నే మనం ఆదర్శం అంటాము. ఆదర్శం అంటే అర్థం ఏం చేస్తుంది? ప్రపంచంలోకెల్లా అతి వింతైన వస్తువుని చూపిస్తుంది. ఏదో అతి వింతైన వస్తువు మనమే. మనకంటే వింతైన వస్తువు ప్రపంచంలో మరొకటేం లేదండి. దాని ముందర నిలబడితే మనకి చూపిస్తుంది. ఎందుకు? మసి ఉంటే తుడుచుకోవడానికి, కావాలంటే అలంకరించుకోవడానికి, మంచి అందమైనటువంటి స్వరూపాన్ని దిద్దుకోవడానికి, నీకోసం. నీకు నిన్ను దిద్దుకోవాలనుకుంటే యూజ్ ద మిర్రర్. అద్దాన్ని వాడుకోవా. మొహం నిండా మసి పూసుకుని అద్దం ముందర నిలబడి అయ్యో ఏమిటండి ఇలా మట్టిగా ఉంది అనో, ఏడుపు మొహం వేసుకుని దాని ముందర నిలబడి అది ఏడుస్తున్నట్టుగా నా మొహాన్ని చూపిస్తోంది అని అద్దాన్ని ఎవడైనా పగలగొడితే వాణ్ణి మనం ఏమంటాం? పిచ్చోడు అంటాం, జాలి పడతాం. రాముడంతే. అందుకే ఆయనని ఆదర్శ పురుష ఉత్తముడు, ఆదర్శ పురుషోత్తముడు అన్నారు ఆయన్ని. ఆయన ఒక అద్దం. అద్దం నీకోసం, అద్దం కోసం కాదు. నిన్ను నువ్వు చూసుకోవాలనుకుంటే కీప్ ద మిర్రర్ సేఫ్, keep the mirror protected, keep the mirror with you always and see that, decorate yourself. నిన్ను నువ్వు అలంకరించుకోవా అని గుర్తించిన ఈ జాతి రాముడు కోరలే. మాకు రాముడు కావాలని గుళ్ళు కట్టారు ఆయనకి. జ్ఞాపకం పెట్టుకోండి బంధువులారా, దేవుడవ్వడం గొప్ప కాదు, మానవుడవ్వడం చాలా గొప్ప. దేవుడవ్వడం కష్టం కాదు, మానవుడిగా మసలగలగడం గొప్ప. ఎందుకో తెలుసునా? ఏమిటి మానవుడంటే? అందరినీ ఆదరించు, సుఖ దుఃఖాలని సమానంగా భావించు. ఇది ఎవరు చేశారండి? రామాయణం చూడండి ఒకసారి. ఒక ఆటవికుడు, ఒక బోయత, ఒక మనిషి, ఒక ఋషి, ఒక పక్షి, ఒక గుర్రం, ఒక చెట్టు, నీరు, రాక్షసుడు, కోతి, ఉడత తేడా లేకుండా అందరూ ప్రేమించేటట్టున్నాడు ఆయన.